రామలక్ష్మి విషయంలో సీతాకాంత్ చాలా సంతోషంగా ఉంటాడు. ఎందుకంటే రామలక్ష్మి సీతాకాంత్‌ని మనస్ఫూర్తిగా భర్తగా అంగీకరించింది అన్న విషయం తెలుసుకుంటాడు. ఎప్పుడూ లేని విధంగా సంతోషంగా ఉంటాడు. అయితే రామలక్ష్మి, నీలో వచ్చిన ఈ మార్పు నేను అస్సలు ఊహించుకోలేకపోతున్నాను. నాకు ఇప్పటికి కూడా అదొక మ్యాజిక్ లానే ఉంది అని అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక రామలక్ష్మి ఏమో గురువుగారు సౌభాగ్య వ్రతం చేయమని చెప్పారు కదా సార్, మా అమ్మ వాళ్ళకి చెప్పేసి వద్దామా అంటే, సరే రామలక్ష్మి, నీ మాట ఎప్పుడైనా నేను కాదన్నానా? సరే వెళ్దాం అనుకున్న టైంకి రామలక్ష్మి వాళ్ళ అమ్మే ఎదురవుతుంది. రామలక్ష్మి ఇక చెప్తుంది, సౌభాగ్య వ్రతం చేస్తున్నానమ్మా, ఖచ్చితంగా రావాలి అంటే శ్రీలత గురించి భయపడుతుంది రామలక్ష్మి వాళ్ళ అమ్మ సుజాత. అయితే మొత్తానికి ఇంటికైతే వెళ్తారు. ఇక ఇప్పటి నుంచే గేమ్ మొదలుపెట్టేసింది రామలక్ష్మి శ్రీలత విషయంలో. ఇంట్లోకి రాను అని మొండికేసింది. అదేంటి రామా, ఎందుకు రావు అని సీత అడుగుతూ ఉంటే, నేను రానండి, మీ అమ్మ మీద నేను అలిగాను. అసలు ఫస్ట్‌లో నేను వచ్చినప్పుడు ఎంత బాగా చూసుకున్నారు. నన్ను దిష్టి తీసి ఆశీర్వదించాడు. ఇప్పుడు అంత పెద్ద ప్రమాదంలో నేను బయటపడ్డాను కదా! కనీసం దిష్టి కూడా తీయడం లేదు. నేను అలిగానైతే అంటూ ఉంటే, ఏదో ఆలోచనలో పడి మర్చిపోయాను అంతే కానీ, ఇక నుంచి చూడు నిన్ను నువ్వు ఊహించిన విధంగా ఎలా చూసుకుంటానన్నట్టు కౌంటర్ వేస్తుంది. ఇక రామలక్ష్మి కూడా దానికి ధీటుగానే, చూసుకుందాం నువ్వు నేను అన్నట్టుగా సమాధానం ఇస్తుంది. అత్త కోడలిద్దరి మధ్యన పెద్ద పోరైతే